గత ఏడాది చివర్లో వచ్చిన సలార్తో భారీ విజయాన్ని అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పుడు 2024 సంవత్సరం ప్రారంభంలో ప్రభాస్ కల్కి పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవడమే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయి కాబోతుంది ఈ సినిమా. కల్కి మే 9న థియేటర్లలోకి రానుంది. ఇక ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ చాలా మంది పెద్ద స్టార్స్ ని ఈ సినిమాలో చూపించనున్నారు. ప్రభాస్, దీపికా పదుకునే మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పేర్లు కూడా ఈ సినిమాలో వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో చాలా మంది సూపర్ స్టార్లు అతిథి పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం కల్కి సినిమా 1, 2 కాదు ఏకంగా 9 పార్ట్లుగా రిలీజ్ అవుతాయని అంటున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, అంటే మొదటి భాగంలో ప్రభాస్ ఉంటాడు. దీని తర్వాత విశ్వంలోని విభిన్న పాత్రలపై సినిమాలు తీస్తారట. మేకర్స్ ప్రస్తుతం దీని గురించి చర్చించుకుంటున్నారు, కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ఈ ఫ్రాంచైజీని ప్రారంభించే ముందు మేకర్స్ మార్కెట్ని కూడా చూడాలి. అందుకే ఫస్ట్ పార్ట్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా కల్కి గురించి వచ్చిన వార్త ప్రకారం రెండవ భాగం కమల్ హాసన్ పై ఉంటుందని, ఆయన పాత్రను పెద్ద స్థాయిలో ప్రత్యేకంగా చూపించనున్నారు. ఈ చిత్రంలో ఆయన విలన్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రభాస్, దిశా పటాని జంటగా హైదరాబాద్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నట్టు టీం తెలిపింది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న ఓ చిన్న వీడియోను షేర్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.